నేను తన కన్న తల్లిని కాదన్న నిజం తన్నికి చెప్పేస్తాను. ఎందుకమ్మా తన్యని కిడ్నాప్ చేయించావు? తన్యని కూడా చంపేస్తావా? నమస్తే సార్. నమస్కారం. కూర్చోండి. ఏదో పని మీద వచ్చినట్టున్నారు సార్. ఎస్, మీ అనాథాశ్రమం గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. అడగండి సార్. ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు? నాతో కలిపి 5. ఇక్కడ నుంచి పిల్లల్ని అడాప్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఎక్కడ రికార్డ్ చేస్తారు? సెపరేట్గా ఒక రిజిస్టర్ ఉంది సార్. అది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? అది నా కంట్రోల్లోనే ఉంటుంది సార్. మీరు కాకుండా ఆ రిజిస్టర్ చూసే అవకాశం ఇంకెవరికి ఉంటుంది? అది చాలా ఇంపార్టెంట్ అండ్ కాన్ఫిడెన్షియల్ రికార్డ్ సార్. నేను తప్పితే ఇంకెవరూ దాన్ని చూసే అవకాశం లేదు. అవును సార్, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? రూప విషయంలో తన బాబుని అడాప్ట్ చేసుకున్న వాళ్ళ డీటెయిల్స్ చెప్తానంటూ మీ దగ్గర పనిచేస్తున్న వాచ్మెన్ డీల్ కుదుర్చుకున్నాడు. సార్, చీట్ చేసి డబ్బులు కొట్టేయడానికి అతను అలా చేసుంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డీటెయిల్స్ నాకు తప్ప వేరే ఎవరికీ తెలిసే అవకాశమే లేదు సార్. సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ బయటికి తెలిసే అవకాశం లేదంటారు? అస్సలు లేదు సార్. రూల్స్ ప్రకారం మీరు కూడా ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పడానికి వీల్లేదు కదా? లేదు సార్, చెప్పకూడదు. మీరు రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటారు కదా? 100%. పొరపాటున ఎప్పుడైనా రూల్స్ని వైలేట్ చేస్తే, ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పేస్తే? అలా ఎప్పటికీ జరగదు సార్. డబ్బు కంటే మాకు ఎథిక్స్ ముఖ్యం. నమ్మొచ్చు అంటారు? పూర్తిగా. రూప తన బాబుని అడాప్ట్ చేసుకున్న వాళ్ళ డీటెయిల్స్ చెప్పమంటూ ఫోర్స్ చేస్తుంటుందా? ఓ, అసలు విషయం అది. రూపగారికి నేనెక్కడ నిజం చెప్పేస్తానో అని టెన్షన్ పడుతున్నారు. నేను అడాప్ట్ చేసుకుంది రూపబాబునే అనే విషయం ఈవిడికి తెలిసిపోయే ఉంటుందా? రూపని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు? మళ్ళీ మళ్ళీ రావద్దు అని ఖచ్చితంగా ఎందుకు చెప్పరు? సార్, మేము రూల్స్ని అతిక్రమించాం. అలా అని రూడ్గా, హార్ష్గా మాట్లాడలేం. ఎంతైనా ఆమె ఒక కన్న తల్లి. తన బాబు కోసం ఆరాటపడుతోంది. రూప బాబు ఇప్పుడు అనాథాశ్రమంలో ఉంటుంటే ఆమె ఆరాటానికి అర్థం ఉంది. ఎవరో అడాప్ట్ చేసుకుని తీసుకెళ్లిపోయాక మీ చుట్టూ తిరగటంలో అర్థమే ఉంది. ఒక విధంగా ఆమె తన బాబు మీద హక్కును పోగొట్టుకున్నట్లే కాదంటారా? అది నిజమే. కానీ కన్న తల్లికి ఆశ ఉంటుంది కదా సార్. పేగు బంధాన్ని అంత ఈజీగా తెంచేసుకోలేదు, మర్చిపోలేదు కూడా. కన్న తల్లికి పేగు బంధం ఎలాగో పెంచిన తల్లికి మానసిక బంధం అలాంటిది. ఒకసారి బిడ్డని అడాప్ట్ చేసుకున్నాక కన్న తల్లితో సమానంగా పెంచుతుంది కానీ ఒక ఆట బొమ్మలా ట్రీట్ చేయదు. తేలిక చేసి మాట్లాడకండి. కాదనను సార్, కానీ ఆ పెంచుతున్న తల్లి ఒక స్త్రీ హృదయంతో, మాతృ హృదయంతో ఆలోచించాలి అంటాను. అడాప్ట్ చేసుకున్న బిడ్డ అనాథ కాదు. ఆ బిడ్డ కోసం కన్న తల్లి ఆరాటపడుతోంది అని తెలిసినప్పుడు జాలితో ఆలోచించాలి అంటాను. వన్ సైడెడ్ గా ఆర్గ్యూ చేయొద్దు, పక్షపాతంతో మాట్లాడొద్దు. నేను పక్షపాతంతో మాట్లాడడం లేదు సార్, మానవత్వంతో మాట్లాడుతున్నాను. అంటే బిడ్డని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు
మానవత్వం లేని రాక్షసులను మీ అర్థం? అలా అని నేను అనలేదు సార్. మీ ఉద్దేశం అదే? అపార్థం చేసుకుంటున్నారు సార్. అంటే అర్థం చేసుకోండి సార్. మీ ఆశ్రమంలో బిడ్డలను అడాప్ట్ చేసుకునే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయరు. అలాంటప్పుడు మీరు రూల్స్ ప్రకారం నడుచుకుంటారన్న గ్యారంటీ ఏంటి? కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారన్న నమ్మకం ఏంటి? రూల్స్ పాటించేదాన్ని కాబట్టే, రూల్స్కి విలువిచ్చేదాన్ని కాబట్టే రూప బిడ్డను అడాప్ట్ చేసుకున్నది మీరే అన్న విషయం ఇంతవరకు ఆమెకి చెప్పలేదు సార్. సో మా దగ్గరున్నది రూపబిడ్డనే విషయం మీకు తెలుసన్నమాట. ఎలా తెలుసు? రూపగారు చెప్పిన డీటెయిల్స్ మా రికార్డ్స్లో ఉన్న డీటెయిల్స్ మ్యాచ్ అయ్యాయి. ఇదిగో ఫోన్లో రూప నెంబర్ ఉంది. తనకు కాల్ చేసి నిజం చెప్పేయండి. మా దగ్గరున్నది తన బిడ్డ అన్న విషయం చెప్పేయండి. కమాన్ చెప్పేయండి. సార్, ఆర్ యూ సీరియస్? నిజంగా చెప్పమంటారా? అదే బెటర్ కదా. వాట్ డు యు సే? సార్, నిజంగా మీరు తీసుకుంది కరెక్ట్ డెసిషన్ సార్. ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాలి. రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. లేదు, మీలో ఆ లక్షణాలు అవి కనిపించడం లేదు. సార్, రూప కన్నీళ్లు పెడితే కరిగిపోయాం, ఆమె ప్రెజర్ పెడితే జారిపోయాం. నిజం చెప్పేసేలా ఉన్నారు. అదే కనుక జరిగితే ఊరుకునేది లేదు. అరెస్ట్ చేస్తాను, జైల్లో పెడతాను. సార్, అపార్థం చేసుకుంటున్నారు. రూపగారిని సపోర్ట్ చేసినంత మాత్రాన నేను ఆమెకి నిజం చెప్తానని ఎలా అనుకున్నారు? మీ పర్మిషన్ లేకుండా, మీరు ఒప్పుకోకుండా అలా ఎప్పటికీ జరగదు సార్. జరగకూడదు అని హెచ్చరించడానికే వచ్చాను. రూపని అనాథాశ్రమంలోకి అలౌ చేయకండి. అలాగే సార్. ఆమెతో మాట్లాడకండి. అలాగే సార్. బిడ్డని అడాప్ట్ చేసుకున్న వాళ్ళ గురించి కూడా పెద్ద మనసుతో, మానవత్వంతో ఆలోచించండి. రూప బిడ్డ అనేవాడు లేడు. ఉన్నది మా బిడ్డ, కేవలం మా బిడ్డ. మేమే వాడికి తల్లిదండ్రులం. అర్థమైందా? అర్థమైంది సార్. ఇది రిక్వెస్ట్ అనుకుంటారో వార్నింగ్ అనుకుంటారో మీ ఇష్టం. జాగ్రత్త. ఏంటమ్మా ఇది? ఎలా ఉన్నావో తెలుసా?
నీ ప్రాణాలు కళ్ళలోకొచ్చాయి. నీరసంగా ఉన్నావు. ఈ ఉపవాసాలు ఎందుకమ్మా? నువ్వే చెప్పావు కదా తాతయ్య, దేవుణ్ణి నమ్ముకోమని. అదే చేస్తున్నాను. ఆయన్నే నమ్ముకున్నాను. నేను పక్కకు వెళితే నా గురించి మర్చిపోతాడేమోననే భయంతో ఆయన ముందే కూర్చున్నాను. నా బాబు దొరికే వరకు ఆయన్ని వదిలిపెట్టను. ఇలాగే విసిగిస్తుంటాను. పస్తులతో కడుపు మార్చుకుంటే ఆరోగ్యం పాడవుతుందమ్మా. నా కడుపు కొత్త ముందు ఈ బాధ లెక్క కాదు. అమ్మా, నీరసంతో పడిపోయేలా ఉన్నావు. నా కోసం 2 ముద్దలు తినమ్మా, ప్లీజ్. ముద్ద గొంతు దిగడం లేదు తాతయ్య. ముద్ద నోట్లో పెట్టుకోగానే నా బాబు గుర్తొస్తున్నాడు. వాడెక్కడున్నాడో, తిన్నాడో లేదో, వాడి ఆకలి ఎవరైనా పట్టించుకున్నారో లేదో అనే ఆలోచన, దిగులు. ఎంతైనా కన్న తల్లి కన్న తల్లే, పెంపుడు తల్లి పెంపుడు తల్లే కాదంటావా? ఎవరో వారసుడి కోసం బాబుని దత్తత తీసుకుని ఉంటారు. వాళ్ళు బాబు ఆకలిని పట్టించుకోకపోతే ఎందుకు పట్టించుకోరమ్మా? పసిబిడ్డని ఆకలితో ఎలా వదిలేస్తారు చెప్పు? అనవసరంగా లేనిపోయిన అనుమానాలు పెట్టుకుంటున్నావు. ఎక్కడున్నా నీ బిడ్డ క్షేమంగా ఉంటాడు. అది ఆయన బాధ్యత. ఆయన చూసుకుంటారు. లేనిపోని దిగులు పెట్టుకోకు. లే. మామయ్య గారు, మామయ్య గారు, రండి. రండి మావయ్య గారు, కూర్చోండి. మిమ్మల్ని చూసి కొన్ని సంవత్సరాలు గడిచినట్టు అనిపిస్తోంది. ఇప్పటికైనా మిమ్మల్ని చూడ్డానికి మేమే వచ్చాం. అది మా ఆప్యాయత. సారీ మావయ్య గారు, మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడ్డానికి రాలేకపోయాను. పర్వాలేదు. అదేమంత సారీ చెప్పాల్సినంత పెద్ద విషయం కాదు. నిజంగా మనస్ఫూర్తిగా మీరు సారీ చెప్పాలనుకుంటే మీరు చేసిన తప్పు ఒకటి ఉంది. ఇప్పటికీ అది మమ్మల్ని బాధ పెడుతోంది. ఏంటది మావయ్య గారు? మాకు చెప్పకుండా, మా అనుమతి లేకుండా
మా గురించి పట్టించుకోకుండా మీరు హవేలీ వదిలి రావడం మీరు సారీ చెప్పాల్సింది అందుకు. ఎందుకు వెళ్ళిపోయింది, ఎలా వెళ్ళిపోయింది, ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోయింది, కారణాలేంటి ఎప్పుడైనా మీరు ఆలోచించారా రాజావారు? తాతయ్య, నా మనవరాలు పిచ్చిదని ముద్ర వేశారు, కాళ్ళు గొలుసులతో మంచానికి కట్టేశారు, సూటిపోటి మాటలతో సాధించారు, ఏడ్పించారు. ఇవన్నీ మీ కళ్ళ ముందే, మీ సమక్షంలోనే జరిగాయి. ఏం చేశారు? కళ్ళప్పగించే చూడటం తప్ప. తాతయ్య, నీ మీద ఎప్పుడైనా జాలి చూపించారా? అయ్యో అంటూ ఓదార్చారా? నిజమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారా మీ మావయ్య గారు? ఏం చేశారు? నేనడగటం కాదమ్మా, వారిని నువ్వే అడుగు. తాతయ్య, రాజావారు చేసింది తప్పు కాదు, కరెక్ట్ అని నువ్వంటే ఈ క్షణంలోనే ఆయన కాళ్ళు పట్టుకుని నేను క్షమాపణ అడుగుతాను. తాతయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఊరుకో. అది కాదమ్మా, కడుపు మండుతుంది. చేసిందంతా చేసి నా మనవరాలకి నరకం చూపించి హింసించి చెప్పకుండా హవేలీ వదిలి వెళ్ళిపోయావంటూ నీ మీదే నిందవేసి సారీ చెప్పమంటే ఏమనుకోవాలి? దాని అర్థమేంటి? మన ఆత్మగౌరవంతో ఆయనకు సంబంధం లేదు. ఏం చేసినా, ఎన్ని అవమానాలు గురి చేసినా కుక్కలా నువ్వు ఆ హవేలీలో పడుండాలనేగా. తాతయ్య, జరిగిన దాంట్లో మామయ్య గారు తప్పేముందని ఆయన మాత్రం ఏం చేస్తారు? ఆయన హవేలీ పెద్ద. నిన్ను పిచ్చిది అన్న వాళ్ళ చంప పగలగొట్టుండాల్సింది. గొలుసులతో నీ కాళ్ళు కట్టేసిన వాళ్ళని మెడబట్టి బయటికి గంటి ఉండాల్సింది. అది చేత కాలేదు. కనీసం వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు. కాని నీ దగ్గరకొచ్చి నిష్ఠురంగా మాట్లాడుతూ క్షమాపణ చెప్పమంటున్నారు. ఇదెక్కడి న్యాయమమ్మా? నిజానికి క్షమాపణ చెప్పాల్సిన నువ్వు కాదమ్మా. నీకు జరిగిన అవమానానికి హవేలీ పెద్దగా ఆయనే నీ చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. ఆయనే క్షమాపణ చెప్పాలి. నన్ను క్షమించండి రాజావారు. మంగరాజు గారు, నా మాట పడిపోతే బాగుండు అనిపిస్తుంది. మంగరాజు గారు, నీ నమ్మిన పట్టుని, నీ ఉప్పు తిన్నవాడిని, నీ మీద మాట తూలి తప్పు చేశాను. ఇలాంటి దౌర్భాగ్యపు రోజు వస్తుందని కల్లో కూడా నేను అనుకోలేదు. దేవుళ్ళ అంటే మిమ్మల్ని
నోటికొచ్చినట్టు తొలనాడాను. నన్ను క్షమించండి రాజావారు. మంగరాజు గారు, హవేలీలో రూపకు జరిగిన అవమానాలు, వేధింపులు గుర్తొచ్చాయి. ఆవేశం ఆపుకోలేకపోయాను. అంతే రాజావారు. మంగరాజు గారు, ఆవేశంతోనే అయినా మీరు నిజాలే మాట్లాడారు. హవేలీ పెద్దగా మా బాధ్యతలో మేం ఫెయిల్ అయ్యాం. ఒప్పుకుంటున్నాం. మావి గారు, ఇక ఆ ఇష్యూ వదిలేద్దాం. లేదు రూపగారు, మనసులో బాధ బయటికొస్తేనే గుండె భారం తగ్గుతుంది. చేసిన తప్పుని ఒప్పుకుంటేనే ప్రశాంతంగా నిద్రపడుతుంది. మంగరాజు గారు, ఎలాంటి పరిస్థితిలో మీరు రూపగారిని హవేలీ కోడలుగా చేశారో మాకు బాగా గుర్తుంది. ఆస్తి కోసం మృణాల్ని ఆరాటపడుతూ రెచ్చిపోతున్న సమయంలో రూపగారిని హవేలీ కోడలుగా చేసి ఆస్తి మృణాల్ని చేతికి వెళ్లకుండా కాపాడారు. ఇది ఒక సాహసమే. ఆ తరువాత మృణాల్ని వేధింపులని తట్టుకొని హవేలీ కోసం త్యాగాలు చేస్తూ రూపగారు మాకు అండగా నిలబడ్డారు. పక్షవాతంతో సగం చనిపోయిన మమ్మల్ని దేవతలా బతికించి ప్రాణాలు కాపాడారు. ఈ పూట ఇక్కడే భోంచేసి వెళ్ళాలి. ఎప్పుడొచ్చినా సరే చుట్టం చూపులాగా పరాయిదాలాగా వచ్చేళ్తావు.